సిటీ న్యూస్కు స్వాగతం. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన స్వేచ్ఛను కాపాడుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాగాయలంక మండలం చోడవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వేచ్ఛను కాపాడుకొని భయ విముక్తులు కావాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా గొంతు నొక్కుతున్నారని అన్నారు. ప్రశ్నించిన వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని భయపెడుతున్నారని, ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని బుద్ధప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాగాయలంక మండల కన్వీనర్ మెండు లక్ష్మణరావు, రైతు నాయకులు బావిరెడ్డి వెంకటేశ్వరరావు, భవదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, యువ నాయకులు భోగాది శివ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక హక్కుల్ని అందజేసిన ఘనత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం మాట్లాడటానికి కానివ్వండి, స్వేచ్ఛగా వివరించడానికి కానివ్వండి మనకు హక్కు ఇచ్చాడు. అలాగే సమస్త ప్రజలకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. గతంలో కేవలం కొంతమంది స్వాములకు మాత్రమే ఓటు హక్కు ఉండేది, అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు మన స్వాతంత్రం రాకపోవడం. అలాంటి స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పరిపాలన చేసిన అవకాశం డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించారు. మొన్ననే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చివేసిన పరిస్థితి మనం చూసాం. కానీ వాళ్ళ ఎన్నికలు చాలా ధనవ్యయంతో కూడుకున్నవి అయినాయి. ఒక సామాన్యుడు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేకుండా అయిపోయిన స్థితి మీ అందరూ కూడా గమనించారు. ఒక పంచాయతీ మెంబర్గా నిలవాలన్నా కూడా డబ్బు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు వచ్చాయి. కానీ 1957లో మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు పార్లమెంట్ నిలబడ్డప్పుడు మీ అందరూ తెలుసు, ఈ పక్కన బాదరపల్లి గ్రామం, మా తాతగారు కేవలం ఉపాధ్యాయుడు. అంత సామాన్య కుటుంబంలో వచ్చిన ఆయన్ని నిలబెట్టి గెలిపించిన ఘనత ఆనాటి పార్టీలది, ప్రజలది. కానీ ఇవాళ పరిస్థితి డబ్బున్న వాళ్ళదే రాజ్యమైంది, సామాన్యుడికి ఇవాళ అవకాశం లేని పరిస్థితులు వచ్చాయి. అంబేద్కర్ గారు ఆశించింది ఇది కాదు. అంబేద్కర్ గారికి ఇలాంటి పరిస్థితి వస్తానని చెప్పానంటే దానికి తగిన నిబంధనలు కూడా ఏర్పరచుండేవాడు. కేవలం ధనస్వాముల యొక్క చేతుల్లోకి ఈ ప్రజాస్వామ్యం వెళ్లకుండా ఆయన కాపాడి ఉండేవాడు. కానీ ఆయన అలా ఊహ చేయలేకపోయారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద టాటాలు, బిర్లాలు ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కాదు, రాజకీయాలు దూరంగా ఉండేవాళ్ళు. మీకు జరుగుతున్న నష్టాల గురించి, మా రోడ్డు బాగోలేదు, లేదా మా డ్రైన్ల పరిస్థితి ఇలా ఉంది, మా పంటలన్నీ మునిగిపోయాయి, మాకేమిస్తారు మీరు అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు అడగలేకపోతున్నారంటే కేవలం భయపడి మీరు అడగట్లేదు తప్ప మీలో మీరు బాధపడుతూ మీ నష్టాలని కూడా అనుభవిస్తున్న పరిస్థితులు వచ్చాయి. అంబేద్కర్ గారు ఆ రకంగా ఎప్పుడు ఆలోచన చేయలే. అంబేద్కర్ పోరాడమని చెప్పాడు కదా, ఆ పోరాట శక్తి మనలో కోల్పోవటం అంటే మన ప్రజాస్వామ్యాన్ని మనం చేజేతలో నాశనం చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మాత్రం మనం చేస్తూ, మీకు వచ్చే సంక్షేమ పథకాలను ఆపే వ్యక్తి ఎవడో లేడని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, దాన్ని మించి సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప ఇవాళ వాటిని ఆపే శక్తి గల వారు ఎవరు కూడా లేరు. దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా మాట్లాడండి. అంబేద్కర్ గారు మీ ఇచ్చిన స్వేచ్ఛను మీరు కాపాడుకోండి. ఆ స్వేచ్ఛతో మీరు ప్రశ్నించండి. స్వేచ్ఛగా మీరు ప్రశ్నించినప్పుడు మీకు న్యాయం జరిగింది. మీరు ప్రశ్నించకపోతే మీకు న్యాయం జరగదు. ఇప్పుడు నా పటాలో మీ తరం మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడాలి మనం? వాళ్ళేమీ మన నిలదీయట్లేదు, వాళ్ళు నిలదీయినప్పుడు మనం ఎందుకు నిలదీయాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ మేము కూడా అలా మౌనంగా ఊరుకుంటే మళ్ళా పూర్తిగా మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే మళ్ళీ మేము మాడాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మాకేం ఈ క్షణంలో ఈ బురదలో తిరగాల్సిన అవసరం మాకేం లేదు. ఎందుకంటే ఈ మాత్రం కూడా మేము మాట్లాడకపోతే మీకు జరిగేది అన్యాయం తప్ప న్యాయం ఉండదని చెప్పి మాత్రం. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరి పంటలను మోపిదేవి మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పెదప్రోలు పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు మాట్లాడుతూ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు సూచనల మేరకు
రైతులు మరింత నష్టపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ సభ్యులు సనకా వెంకటరాజేష్ బాబు, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం పండించిన రైతాంగానికి ప్రకృతి విపత్తులనేది ఎలా తప్పించుకోవాలన్నా కానీ కుదరట్లా. మిచాంగ్ తుఫాన్ అని పంటల మీద ఎరగదీసుకుని ఈ రకమైన విధ్వంసం సృష్టించి రైతులు చేతికొచ్చిన పంటని నోటికాడ నుంచి లాక్కున్నట్టుండి ప్రభుత్వ యంత్రాంగం మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ప్రకృతి ముందు మనం చేసేది రైతులకి ఉపశమనమే కానీ పూర్తి న్యాయం చేయాలంటే ప్రకృతి వల్ల అవుద్ది. ఆ ప్రకృతే మన మీద పగబట్టినట్టుంది. కానీ మా వంతు ప్రభుత్వం తరపున మా వంతు కృషి మేము మాత్రం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, రెవెన్యూ యంత్రాంగాన్ని ద్వితాలోకాలంత అప్రమత్తం చేసి నిన్న ఇవాళ ఆయన శాయన శక్తుల రైతుల ఒడ్డు పైకి తీసుకెళ్ళడం కానీ, అంటే మిషన్ కోత వరకు మ్యాక్సిమం 100% మా ఊర్లో అయితే మిల్లులకు తరలిచ్చేసాం. మామూలుగా కోసింగ్ చేయాలంటే మనం ఆపలేం కాబట్టి ప్రకృతిలో దొరికారు రైతులు. దానికి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం మనసా వాచా అని కృషి చేసి రైతులను ఏ విధంగా కాపాడాలని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఇంకా ఎమ్మెల్యే గారు, మన రైతాంగ 3 జిల్లాల కోఆర్డినేటర్ నరసరావు మా అందరికీ అన్ని మండలాల్లో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లకి, కార్యకర్తలకి అందరికి కూడా ఆదేశించారు. మీరు ఖచ్చితంగా రైతులకు అండగా ఉండండి. ఏదన్నా మీ వల్ల అయిన సహాయం ట్రాక్టర్లు కానీ ఇంకా ఎలాంటి ఏమన్నా మీకు ఇబ్బందులు ఉండి మరుగు డ్రైన్లు కానీ ఎక్కడ పోయిన తూములు కానీ అలాంటివి చూసుకుని కొంచెం నీళ్లు కూడా బయటకు వెళ్తాడు చూడమని ఆదేశించడం వల్ల పొద్దున్న మట్టి 8 గంటల కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా మా మండలం పెదప్రోలు ఇంకా పునరావాస కేంద్రాలు అన్నీ తిరిగి మా వల్ల అయిన సహాయం. నమస్కారం. ఏదైతే 3 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ ప్రభావం చూపిస్తుందో, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన మండలంలో మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ నిరంతరం రైతులకి అండగా ఉండాలని, అదేవిధంగా ఎక్కడైతే పునరావాస ఏరియాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కార్యక్రమాలు చేస్తూ ఎంఆర్ఓ గారి పరిధిలో మరియు వారికి భోజనాలు మరియు మెడిసిన్, అదేవిధంగా మండల నాయకులు ప్రతి చోట, గ్రామస్థాయి నాయకులు రైతులకు అండదండగా ఉండాలని, ఎక్కడైతే పొలాలు తడిసిపోయిన చోట, పనులు తడిసిపోయిన చోట వాటిని గుర్తిస్తూ అధికార యంత్రాంగానికి దృష్టిలో తీసుకెళ్ళి మన ప్రభుత్వం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నిరాశపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా రైతులకి అండగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని వైసీపీ పెడన పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, దళిత నాయకులు అన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. బండారు మల్లితో పాటు దళిత నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మల్లి మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, అలాంటి మహనీయుడిని ఎప్పటికీ మరవకూడదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు వరుడు రామకృష్ణ, పట్టణ సచివాలయాల కన్వీనర్ ఎండి మతీన్ ఖాన్, వైసీపీ సీనియర్ నాయకుడు, రైతు నాయకుడైన వన్యమరెడ్డి, మహంకాళరావు, బయలుపాటి చిన్నారావు, కోడూరి శ్రీను, బొర్రా మహేష్, గొల్లంకి మాధవ, వినం రాము, హఫీజ్, ఖలీల్, బల్లా సూరి తదితరులు పాల్గొన్నారు. కాగితాలు ఇసిరేయటం ఆయన టేబుల్ మీద ఇలా చేస్తుంటే ఆయన చలించిపోయి, లేదు ఇది ఇంకా ఇలాగే ఉంటే చాలా కష్టమని 1927 సంవత్సరంలో దళిత మహాసభ ఏర్పాటు చేశారండి. అసలు ఆ దళిత మహాసభకి ఎన్నో వేల మంది మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి వచ్చి ఆ దళిత మహాసభ, ఆ మహాద్లో ఉన్న చెరువులో నీళ్లు తాగించిన ఘనత అయింది అంబేద్కర్ గారు. ఆ నీళ్లు తాగటం వల్ల మనమందరం కూడా ఈ చెరువుని నీళ్లు తాగాం, ఇదంతా ఇక మనదే అని చెప్పుకున్న ఘనత అయింది.
అలా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక రాజ్యాంగ రచించారంటే ఆయన గొప్పతనం అయింది. ఈరోజు ఈ దేశంలో ఆయన రాజ్యాంగంలో మనం అందరం ఉన్నామంటే అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ 4 మంచి మాటలు చెప్పుకుంటూ అందరికీ ఉపయోగపడేలా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. భారతదేశానికి చేసిన సేవలు చాలా విలువైనవి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గ ప్రజలు ఈరోజు భారతదేశంలో అసెంబ్లీ, పార్లమెంటు ఇలాంటి చోట ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ మెంబర్లుగా ఈరోజు ఎన్నికవుతున్నారంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ముఖ్యంగా అంటరానితనం, కులవివక్ష నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. మనమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆదర్శంగా తీసుకోవాలి. నేటి తరం రాజకీయ నాయకులు కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవలను మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలకు వాళ్ళ సంక్షేమం కోసం నేటి తరం రాజకీయ నాయకులందరూ కూడా కృషి చేయాలి. బిఆర్ అంబేద్కర్ను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు అన్నారు. జయంతికో వర్ధంతికో కాకుండా మహోన్నత వ్యక్తి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నిరంతరం స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు అన్నారు. నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్నికిట్టుతో పాటు పలువురు వైసీపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాడెల్లి డేవిడ్, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, చిటికెన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, కార్పొరేటర్ మేకల సుధాకర్ మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాబు గారి యొక్క సారథ్యంలో కార్పొరేటర్స్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కలిసి వారి యొక్క చిత్రపటానికి పూలమాలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ గారు ఒక దళితులకే ఆయన ప్రాధాన్యత వహించాల. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి కూడా, అన్ని మతాలకు కూడాను ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి ఇవాళ ఈ యొక్క రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని ఏ విధంగా పొందుపరుస్తున్నారు ఇవాళ ప్రతిదీ కూడా ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని ఇవాళ అమలుపరుస్తున్నారు. దీన్నే ఆసరా తీసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారిని దళితులు అన్నా, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అన్నా కూడా అతి గౌరవించేటటువంటి నాయకుడు, మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క నిలువెత్తు విగ్రహం అంటే పెద్ద భారతదేశంలోనే ప్రథమమైనటువంటి విగ్రహాన్ని కట్టాలి. బాబాసాహెబ్ గారిని ఎమ్మెల్యే పేర్నాని గారి వైఎస్ఆర్ కార్యాలయం నందు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీంట్లో కార్పొరేటర్లు అట్లాగే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే చాలా గొప్ప విశేషం ఏంటంటే ముందు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల కాడ ఒక దిక్సూచి అయిపోయింది ఈ రోజున మన రాజ్యాంగం అనేది. ఎందుకంటే భగవంతుడు అందరికడ జ్ఞానం ఇవ్వడు. ఎక్కడో కోట్లలో 1 కోటి మందికిలో ఒకలో లేకపోతే 2 కోట్లు 1 మందికి ఇస్తారు. అట్లాగే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన చేసుకున్న కష్టాల్లో నుంచి, ఎక్కడో బురదలో నుంచి వచ్చిన ఒక కమలం పూలాగా వికసించే భగవంతుడు మంచి జ్ఞానం ఇచ్చినందుకు ఈ రోజున ప్రపంచ దేశాలే ఆదర్శం తీసుకుని ఈ రోజున రాజ్యాంగాన్ని నడుపుతున్నాయి. మన రాజ్యాంగ ప్రకారమే ఫాలో అవుతున్నాయి చాలా వరకు అక్కడ కొన్ని విషయాల్లో. అట్లా మన భారతదేశంలో ఈ రోజున ప్రతి 140 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి వివిధ రకాల మతాల, జాతులు కలిగినటువంటి భారతదేశంలో ఈ రోజున రాజ్యాంగం ప్రకారం, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈ రోజున చక్కగా ప్రశాంతమైన వాతావరణంగా ఈ రోజున ప్రపంచంలో ఎన్నో దేశాలు చూసుకుంటున్నాం. ప్రపంచానికే చనిపోయిన రోజు లాంటి దుఃఖదినం అంబేద్కర్ గారిది. ఊరికే భారతదేశానికి మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పాయింట్స్లో చాలామంది ఆర్థిక శాస్త్రంలో బ్రిటను ఈరోజు కూడా అమలుపరుచుకుంటుంది. దక్షిణాఫ్రికా కొన్ని దేశాల్లో ఆయన పెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఏదైనా సరే రాజ్యాంగం నుంచి అమలుపరిచింది. అందరిది ఒక నానుడు మాట అయిపోయింది. ఏంటంటే ఈ రాజ్యాంగం దళితులకే కదా ఉపయోగపడింది, వాళ్ళేగా ఉద్యోగాలు తెచ్చుకునేది. ఏంటి
ఉద్యోగాలు తెచ్చుకున్నంత మాత్రంలో మేమంతా బాగుపడిపోయినట్టేనా? ఆ రోజున అంబేద్కర్ గారు 50% రిజర్వేషన్ ఆ రోజు నుంచే అమలుపరచమని అమలు చేయండి మా దళితులకంటే, అప్పుడు 10 ఏళ్ళకి కానీ అట్టట అమలు పరిస్తే 50 ఏళ్ళకి రిజర్వేషన్ ఉంటే అభివృద్ధి చెందుతారు ఇతర కులాలతో అగ్రవర్ణాలతో అని చెప్పగలిగారు. ఇప్పుడు ఏం పతోళ్ళు అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని పెడన కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని వైసీపీ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో అంబేద్కర్ పార్క్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టౌన్ కమిటీ సభ్యులతో పాటు పలువురు కౌన్సిలర్లు, దళిత నాయకులు, దళిత యువత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటకం ప్రసాద్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన అంబేద్కర్ బాల్యం నుండే అనేక బాధలు, అవమానాలు ఎదుర్కొని స్వయం కృషితో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవి అలంకరించిన మహనీయుడని, అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కౌన్సిలర్లు గరికముక్కు చంద్రబాబు, బాబులాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెడన్ మున్సిపల్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా సోదరిమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మేమందరం కూడా కృషి చేస్తామని, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక శక్తి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ప్రపంచ మేధావి. కనీసం ఆయన డిగ్రీలు చదవాలంటేనే, గుర్తుపెట్టుకోవాలంటేనే మన వల్ల కానిటువంటి పరిస్థితి. అలాంటి మేధావి పుట్టిన ఈ భారతదేశంలో మేము కూడా ఇక్కడ ఈ భారతదేశం జన్మించండి గొప్ప గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ కూడా రాయలేనటువంటి రాజ్యాంగాన్ని 130 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ గారి అనుచరులుగా ఆయనతో పాటు మేము సహకారం చేయకపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మేము ఈ రోజున బీసీ, ముస్లిం మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ రిజర్వేషన్లు కల్పించి ఇవాళ నేను 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్నానంటే, మా భార్య ఇవాళ 7వ వార్డు కౌన్సిలర్గా ఉండి పెడన పట్టణానికి ప్రథమ పౌరాలుగా ఉందంటే ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబట్టే ఆ రాజ్యాంగం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడం వల్ల ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వించవలసినటువంటి విషయం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛగా జీవించడానికి, ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత కల్పించడానికి, ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛటువంటి హక్కులను ఇవ్వడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడు కూడా మరి రక్షణ కల్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో గడిపేవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండేది ఒకసారి చూసుకుంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి మన ఈ రోజున కళ్ళ చూసేవాళ్ళం. మరి రాజ్యాంగం రాయకముందు మనుధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛకు దూరంగా, సౌభాగ్యతకు దూరంగా, ప్రజాస్వామ్యకు దూరంగా ఉండేటువంటి విషయం అందరం కూడా చూసిందే. కానీ భారత రాజ్యాంగం రచించిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ప్రజాస్వామ్యం బద్ధంగా నడిచేటువంటి, జీవించేటువంటి హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి కల్పించబడ్డారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచంలోనే చూస్తే ఏ దేశంలో కూడా ఏంటంటే మేధావి ఎందుకు పుట్టలేదని చెప్పి అందరూ కూడా ఈర్ష్తో భారతదేశం వైపు, ఈ భారతదేశంలోనే పుట్టడని చెప్పి ఈర్ష్తో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నటువంటి విషయం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చూస్తే ఏ ఒక్క రాజ్యాంగంలో కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడే నాయకులు. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సంక్షేమ సంఘం పేర్కొంది. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం తెలిపింది. దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా గణపేశ్వరంలోని శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయం సత్రంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్ 130 మంది మిగ్జాం తుఫాను వలన జీవనాధారం కోల్పోయిన 130 మంది అనాథి కుటుంబాలకు మరియు తీర ప్రాంత బాధితులకు అల్పాహారం, భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగాయలంక రెడ్ క్రాస్ చైర్మన్ భోగాది శివవిష్ణువర్ధన్ పేదలకు
సోమశేఖర్ చేస్తున్న సేవలను అభినందించారు. బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున వారికి అందవలసిన లబ్ధి వారికి అందే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరుకున్నారు. కృష్ణదేవరాయల సంస్థ మండలాన్ని పేషెంట్ని మేము చెరువులు కాడికి వెళ్తే ఆనాలు జరిగిపోవడం అవ్వట్లేదని అంటే మా పక్కన కాకేసి మొత్తం అన్నీ ఉన్నాయి. దుర్గా గణేష్ గంటల స్వామి సత్రంలో తీసుకొచ్చి పెట్టి ఆదివారం సాయంత్రం 4 గంటల కానీ తీసుకొచ్చి పెట్టి వీళ్ళందరూ భోజనాలు పెడుతున్నాం. సుమారు ఎంతమంది ఉంటారండి? ఫస్ట్ రోజు 220 మంది, రెండో రోజు 170 మంది, 40 మంది వాళ్ళు తీసుకెళ్ళారు గవర్నమెంట్. కరోనా వాళ్ళు ఇవాళ 130 మంది. ఎన్ని రోజులు మట్టి పెడుతున్నారు? వాడు 3 రోజుల నుంచి ఆదివారం నాడు 5 గంటకి మొదలు సాయంత్రం 5 గంటకి మేము భోజనాలు ఏర్పాటు చేసాం. పొద్దున సాయంత్రం 2 పూటలు కూడా. అయితే మాకు భోజనం లేదు, ఏమీ లేదు, వానలో అని చెప్పి వచ్చేసామండి. వచ్చేస్తుంటే ఫలానా చిల్లర గారు ఎదురుపడ్డారు. మాకు ఎదురుపడి ఫలానా సాటికి వచ్చేసేయండి అయ్యా, మేము భోజనాలు అవన్నీ తీసుకొస్తాను అని చెప్పి అన్నారండి. తీసుకొచ్చి షెడ్లో పెట్టారండి. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాడు ఆయన? ఇవాటికి 3 రోజుల నుంచి అండి భోజనాలు పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు. ఎవరు వచ్చి మమ్మల్ని అడుగున్న వాళ్ళు ఎవరు లేరు. సుమారు ఎంతమంది ఉన్నారు మీరు? మేము మొత్తం 140 మంది అండి. ఒక 20 మంది ఏమో అక్కడ షెడ్లో ఉన్నారండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి మా కాడికి. ఏంటి మరి భోజనం, టిఫిన్, టీ అన్నీ చిన్నారు గారు చూసుకుంటున్నారండి. బాగా చిన్నారు. మీరు ఏం కావాలనుకున్నారు ప్రభుత్వం తరపు నుంచి? మాకు భోజనానికి బియ్యాలు, డబ్బులు ఏమైనా ఈ కాబట్టి. సుమారు ఎంతమంది ఉంటారు మీరు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.